హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. రేషన్ బియ్యానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అనేది వివరంగా చదివి వినిపిస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. జనవరి నుంచి సన్న బియ్యం అంటే రేషన్ షాప్లో మనకి సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారంటే అండి. జనవరి నుంచి రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వార్నింగ్ కూడా ఇస్తున్నారండి. రేషన్ బియ్యం కనుక పక్కదారి పడితే ఊరుకోమని చెప్తున్నారు. ఇక్కడ హెడ్డింగ్ కింద ఏముందో చదువుదామండి. అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ రద్దు, హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీల్లో పెట్టే ఫుడ్లోనూ క్వాలిటీ పాటించాలి. మూడవది, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని వార్నింగ్ అయితే ఇస్తున్నారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే. అంతేకాదండి, అక్కడ కింద ఏం మ్యాటర్ ఇచ్చారో చదువుదాము. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చారో. తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జనవరి నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సెక్రటేరియట్లో ఆ శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏం మాట్లాడారన్నది నెక్స్ట్ పేజీలో మనం చదువుకుందామండి. ఇక్కడ నెక్స్ట్ పేజీలో వచ్చేసరికి జనవరి నుంచి సన్నబియ్యం అని రాసింది కదా. తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లైస్ సెక్రటరీ డిఎస్ చౌహాన్తో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తదితర 8 శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారి పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బియ్యం పట్టుబడిన వెంటనే రేషన్ డీలర్షిప్ రద్దు చేస్తామన్నారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, కానీ అక్రమాలను మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ షాపులకు కొత్తగా డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ హాస్టల్తో పాటు అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్లలో పెడుతున్న ఫుడ్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితులను ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్టళ్లను, స్కూళ్లను, అంగన్వాడీ సెంటర్లను తరచూ తనిఖీలు చేస్తే వారిలో మార్పు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా వంట గ్యాస్కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. చూశారు కదండి, ఈ రేషన్ షాపులకి డీలర్స్కి అయితే ఇస్తున్నారండి ఈ వార్నింగ్ అయితే. బియ్యాన్ని కనుక అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తప్పవని, అందులోనూ ఇంకొకటి ఫుడ్ క్వాలిటీలో కూడా చేంజెస్ రావాలని స్కూళ్ళకి, అంగన్వాడీలకి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారండి. ఫుడ్ క్వాలిటీ బాగుండాలి, స్కూళ్ళల్లోనూ, హాస్టల్స్లోనూ, అంగన్వాడీ సెంటర్లోనూ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. అంతేకాదండి, మనకి జనవరి నుంచి కూడా ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో బీపీఎల్ రేషన్ కార్డులు వారందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటన అయితే చేశారండి నిన్న. సో ఇదండి మనకి ఈరోజు వచ్చిన అప్డేటు. జనవరి నుంచి అయితే సన్నబియ్యం పంపిణీ చేయబోతున్నారంట. ఇక ఈ లోపలే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తారు కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.